ఈరోజు వాక్యము ఆదికాండము 4వ అధ్యాయం. లేమెకు కోషేము 70 ఏడ్లంతా వచ్చునని ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనెను. కయీను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెను. కొని అతనికి పేతురు అనే పేరు పెట్టెను. మరియు పేతురు నాకు కూడా కుమారుడు పుట్టెను. అతడు ఎనోషు పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. ఆదాము వంశములు గంధములే. అదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుడు పోలికగా అతనిని చేసెను. మగవానిగా ఆడదానిగా వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారునికి కని అతనికి పేతురు అనే పేరు పెట్టెను. పేతును కనిన తరువాత ఆదాము బతికిన దినములన్నీయు 800 ఏండ్లు. అతడు కుమార్తెలను కనెను. ఆదాము బతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృత్యు పొందెను. పేతురు 100. ఆ ఏడేడు బందికి ఎన్నోగాను కనెను. తరువాత పేతురు 800 ఏండ్లు బతికి కుమార్తెలను కనెను. పేతురు బతికిన దినములన్నీయు 912. అప్పుడతడు మొత్తము 90 సంవత్సరములను బతికిన కయీనును కనెను. కయీను కనెను తరువాత 810 ఏండ్లు బతికి కుమారులను కనెను. దినములన్నీయు 970. అప్పుడతడు మృత్యు పొందెను. కయీను 70 ఏండ్లు బతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కయీను 840 ఏండ్లు బతికి కుమార్తెలను కనెను. కయీను దినములన్నీయు
910 పదేండ్లు పాడుతూ ముత్తుబోదుడై మహాలాలని 600 ఏండ్లు బతికి ఏరు